మళ్ళీ మన బడ్జెట్ లో తీసుకుంటే పయ్యావుల కేశవ్ గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పారు, సంక్షేమం గురించి ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి గారి హృదయానికి అత్యంత సన్నిహితమైన అంశం సంక్షేమము అంటూ చాలా పెద్ద డైలాగ్ చెప్పారు. దాన్ని చూసి లోపలదంతా చదివేసరికి ఏదో మహిళలకి చాలా ఉపయోగపడే ఉంటాయి కావాలి, చాలా సంక్షేమం చేసేస్తారేమని రాష్ట్ర మహిళలందరూ కూడా ఎంతగానో ఆశపడితే చూసేసరికి అందులో ఏమీ లేవు. అందుకే నేను అడుగుతూ ఉన్నాను, అంతగా ముఖ్యమంత్రి గారి హృదయానికి సన్నిహితమైన సంక్షేమము అనే అంశాన్ని ఎందుకు ఈరోజు గాలికి వదిలేశారు చంద్రబాబు నాయుడు గారు అని మిమ్మల్ని నేను అడుగుతూ ఉన్నాను. ఈరోజు తీసుకుంటే ఆడబిడ్డ నిధి ఒక్కొక్క మహిళకి 18 సంవత్సరాలు దాటి 60 సంవత్సరాల లోపు ఉన్న మహిళలకి నెలకి ఎంత ఇస్తామన్నారు? 1500 రూపాయల చొప్పున, అంటే ఏడాదికి 18,000 రూపాయల చొప్పున ఇస్తాను, మీకు అండగా ఉంటాను అని చెప్పడమే జరిగింది. అది ఇప్పుడే కాదు, ఎప్పుడో మహానాడు నుంచి చెప్తూ ఓదరగొడుతూ వస్తూ ఉండే పరిస్థితి. దీనికోసం సాంగ్స్ పాడడం జరిగింది, ఎన్నో యాడ్స్ వేయడం జరిగింది, ఓదరగొట్టి ప్రచారం చేశారు. ఇప్పుడు తీసుకుంటే 3 బడ్జెట్లు అయిపోయాయి. ఒక ఏడాదికి 32,400 కోట్లు దీనికి అవసరం. 3 ఏడాదులు కలిపితే 97,000 కోట్ల పైగా అవసరం. ఒక్క రూపాయి అయినా దీనికోసం కేటాయించారా? మొన్న ఈ బడ్జెట్ కాక గత బడ్జెట్లో అయితే హోంమంత్రి గారు అయితే ఏకంగా ఈనాడు పేపర్ చూసి ఆడబిడ్డ నిధికి కేటాయించేశాము అని చెప్పారు. మరి ఏది మూడో బడ్జెట్ లో కూడా రూపాయి కూడా కేటాయించని పరిస్థితి మనం చూసాం. నిరుద్యోగ భృతి 20 లక్షల ఉద్యోగాలు లేదా 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నారు. ఇప్పుడు 3వ బడ్జెట్ ప్రవేశపెట్టారు, ఒక్క రూపాయి కూడా దానికి నిధులు కేటాయించని పరిస్థితి. ఈ రోజు జాబ్ క్యాలెండర్ కోసం ఈ రాష్ట్రంలో ఉన్న యువత రోడ్డెక్కి పోరాటాలు చేస్తూ ఉండే పరిస్థితి. అంత దారుణంగా నిరుద్యోగుల్ని మోసం చేసిన పరిస్థితి మనం చూసాం. అందులో సగానికి పైగా మహిళా నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళని ఎందుకు మోసం చేశారు? ఈ విధంగా మోసం చేసిన మీరు మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొనే అర్హత ఉందా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతూ ఉన్నాను. ఇది కూడా సంక్షేమమే కదా. మరి ఈ సంక్షేమాలన్నిటికి కూడా లేకుండా నిధులు కేటాయించకుండా చేసి ఎంత దారుణంగా మీ హృదయానికి అత్యంత సన్నిహితమైన అంశమైన ఈ సంక్షేమాన్ని ఎందుకు గాలికి వదిలేశారు చంద్రబాబు నాయుడు గారు అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే సున్నా వడ్డీ, ఇది మహిళలకి ఎంత దారుణంగా మోసం చేశారు అంటే, గతంలో 3 లక్షల వరకు సున్నా వడ్డీ ఎంతో టెన్షన్గా జగనన్న ఇచ్చేవారు. ఈ 10 లక్షల వరకు కూడా సున్నా వడ్డీ ఇస్తానని చెప్పడమే కాకుండా ఎంతగానో నమ్మించి బాండ్స్ లో కూడా సున్నా వడ్డీ కోసం ప్రస్తావించిన పరిస్థితి మనం చూసాము. చూసేసరికి ఎంత దారుణంగా మోసం చేశారంటే, కొండ నాలుగుకి మందేస్తే ఉన్న నాలుగు ఊడిపోయినట్టుగా ఆ రోజు జగనన్న ఇస్తున్నట్టుగా సున్నా వడ్డీ లేదు, అలాగే ఆసరా లేదు, చేయూత లేదు. ఈ రోజేమో వీళ్ళు ఇస్తానన్న 10 లక్షల వరకు కూడా వడ్డీ లేని రుణం కూడా లేని పరిస్థితి మనం చూసాం. అలాగే 50 ఏళ్ళకే పెన్షన్, 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి 4,000 రూపాయల పెన్షన్ ఇస్తానని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ మోసం చేశారు. అందులో మహిళలు మరీ ముఖ్యంగా మోసపోవడం జరిగింది. ఈ రోజుకి 3వ బడ్జెట్ ప్రవేశపెట్టారు, 20 నెలలు గడిచిపోయాయి, దానికి ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించని పరిస్థితి మనం చూసాము. జగనన్న టైంలో చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం ఇలాంటి పథకాలు ఎన్నో ఉండేవి, అవేవి ఈ రోజు రావట్లేదు. ఇప్పుడు కొత్తగా వీలు ఇస్తామనేవి కూడా ఇవ్వని పరిస్థితి మనం చూసాం. అలాగే తీసుకుంటే పండగ కానుకలు, పెళ్లి కానుకలు ఇవన్నీ కూడా పునరుద్ధరిస్తామని చెప్పారు. ఎన్నో పండగలు అయిపోయాయి. పండగ అయిపోతుంది, ఉగాది అయిపోతుంది, రంజాన్ అయిపోతుంది, దసరా అయిపోతుంది, దీపావళి అయిపోతుంది, క్రిస్మస్ అయిపోతుంది, కానీ పండగ కానుకలు లేవు, అలాగే పెళ్లి కానుకలు లేవు. ఏవీ లేకుండా మహిళల్ని నెట్ట నిలువుగా మోసం చేసిన పరిస్థితి మనం చూసాము. గతంలో ముఖ్యమంత్రి గారు, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలన్నీ టంచన్గా అమలు చేస్తూ మేనిఫెస్టోని ఒక బైబిల్లా, ఖురాన్లా, భగవద్గీతలా భావించి అందులో ఉన్న అంశాలని 99.5% అమలు చేయడం జరిగింది. బటన్ నొక్కి మహిళల అకౌంట్ లో వేయడం జరిగింది. అప్పుడు ఏమనేవారు? ఇదే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఏమనేవారు? ఈ బటన్ నొక్కడం అదేమైనా గొప్ప పెద్ద పనా? మూలన కూర్చున్న ముసలమ్మ కూడా బటన్ నొక్కుతుంది అని చెప్పారు. మరి 3 పార్టీలు కలిపి 20 నెలలైనా ఆ మూలన కూర్చున్న ముసలమ్మ చేసే పని ఎందుకు చేయట్లేదు అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే విజనరీ అంటారు, 40 ఏళ్ళ ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు గారిది అంటారు. అంత గొప్ప విజనరీ ఆ మూలన కూర్చున్న ముసలమ్మ చేసే పని ఎందుకు చేయలేకపోతుంది అని అడుగుతూ ఉన్నాను.
3 పార్టీలు కలిసిన ఈ ప్రభుత్వంలో ఉన్న నాయకులకి ఆ ముసలమ్మకుండే చావా సత్తా మీకు లేవా? ఎందుకు బటన్ నొక్కి మీరిచ్చిన హామీలు అమలు చేయట్లేదు అని ఈ కూటమిలో ఉన్న పెద్దలకి ప్రశ్నిస్తూ ఉన్నాను. అంత దారుణంగా మహిళలకి మోసం చేశారు, అన్ని వర్గాల ప్రజలకి మోసం చేసిన పరిస్థితి మనం చూసాము. ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని మహిళా దినోత్సవ వేడుకల్లో మహిళలకి ఏదో చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారో అని నేను అడుగుతూ ఉన్నాను. మళ్ళీ నిన్న మహిళా దినోత్సవ వేడుకల్లో లా అండ్ ఆర్డర్ గురించి ఏదో చాలా గొప్పగా ఉండేట్టుగా మీరు చెప్పడం జరిగింది. ఈ రోజు తీసుకుంటే ఈ రాష్ట్రంలో గంజాయి, మద్యము, డ్రగ్స్ ఎంత దారుణంగా ఏరులై ప్రవహిస్తూ ఉండే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఈ రోజు రోజుకి 3-4 మంది మహిళల మీద హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయి. అలాగే 50-60 మంది మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి రోజుకి అని చెప్పి కేసులు నమోదవుతూ ఉండే పరిస్థితి. మరి మహిళలకి రక్షణకి మీరేమి పాటుపడ్డారు? గతంలో ఉన్న దేశ వ్యవస్థని గాలి కొదిలేసిన పరిస్థితి చూసాం. అలాగే ఆ శక్తి యాప్ అని తీసుకొచ్చారు. జగనన్న పెట్టిన దిశ యాప్ కి కాపీ కొట్టి క్రెడిట్ చోరీ చేయడానికి చేశారు తప్ప మీరు కొత్తగా మహిళల రక్షణకు తీసుకున్న నిర్ణయాలేంటి? పోనీ అవి ఏమైనా పని చేస్తున్నాయా? ఈ ఎమర్జెన్సీ కాల్ సెంటర్ నెంబర్స్ ఏమైనా పని చేస్తున్నాయి అంటే మొన్ననే చూసాం, అమిత్ షా గారు లేఖ రాశారు చంద్రబాబు నాయుడు గారికి. ఎమర్జెన్సీ కాల్ సెంటర్ నంబర్ 112కి కాల్ చేస్తే 26 నిమిషాల వరకు మీ రాష్ట్రంలో ఉన్న పోలీసులు స్పందించట్లేదు. అయ్యా బాబు రక్షించండి అనేసి మహిళలు మొత్తుకొని ఆ నంబర్ కాల్ చేసినా కూడా 26 నిమిషాల వరకు మీ రాష్ట్రంలో ఉన్న పోలీసులు అక్కడికి వెళ్లి మహిళలకు గాని ప్రజలకు గాని రక్షణగా నిలబడట్లేదు. అదే దేశ యావరేజ్ తీసుకుంటే 18 నిమిషాలు మాత్రమే ఉంది. అది ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని పోలీసులు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు కోసం కాకుండా మహిళల రక్షణకి ప్రజల రక్షణకి ఉపయోగించండి అని చెప్పి గడ్డి పెడుతూ ఒక లేఖ రాయడం జరిగింది. మరి ఇంకా మీ పోలీస్ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుందో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇదా మీరు మహిళలకి రక్షణ కోసం వేసే పెద్దపీట? అలాగే తీసుకుంటే ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పనితీరు గురించి కేంద్ర హోంశాఖ నివేదిక ఏం చెప్పింది? ఈ రాష్ట్రంలో ఉన్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల గురించి దాని మీద నివేదిక విడుదల చేస్తే చిట్ట చివరి ర్యాంక్ 36వ స్థానం ఈ రాష్ట్రంలో ఉన్న పోలీసుల పనితీరుకి ఇవ్వడం జరిగింది కేంద్ర హోంశాఖ నివేదికలో. ఎంత దారుణం! అంటే ఈ రాష్ట్రంలో పోలీసుల్ని ఎంతసేపు రెడ్ బుక్ రాజ్యాంగం అమలుకి ఉపయోగిస్తూ ఉన్నారు తప్ప చట్టాల అమలుకి, బిఎన్ఎస్ఎస్ చట్టాల అమలుకి ఉపయోగించట్లేదు అనేది ఈ నివేదిక ద్వారా స్పష్టమైంది. అలాగే వాళ్ళ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో చంద్రబాబు నాయుడు గారే చెప్తూ ఉన్నారు. పోలీస్ వ్యవస్థ గురించి తీసుకుంటే డీ ఫంక్షనింగ్ అనేసి సర్వేలో వచ్చింది. ఈ రాష్ట్ర ప్రజలు డీ ఫంక్షనింగ్, అది అసలు పని చేయట్లేదు అని చెప్పి మొహాన్ని ఉమ్మేశారు. మీరే చెప్తున్నారు, మళ్ళీ మహిళల రక్షణకి మీరేమి పెద్దపీట వేశారు? అలాగే ఈ రోజు మద్యం గురించి తీసుకుంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ రాష్ట్రంలో 80-90 వేల బెల్ షాప్స్ మనం చూస్తూ ఉన్నాము. పెర్మిట్ రూమ్స్ కి 5 లక్షలు కడితే పెర్మిట్ రూమ్స్ ఇచ్చేసే పరిస్థితి. గుడి లేదు, బడి లేదు, ప్రతి దగ్గర కూడా మద్యం షాపులు మనకు కనిపిస్తూ ఉండే పరిస్థితి. ఈ రాష్ట్రంలో కూటమి పాలన అధికారంలోకి వచ్చాక మహిళలు ఇంట్లో ఉన్న రక్షణ లేదు, బయట ఉన్న రక్షణ లేదు, స్కూల్కి వెళ్ళిన రక్షణ లేదు, పని ప్రదేశంలో కూడా రక్షణ లేదు. మరి ఇంతమంది మహిళలు చనిపోతూ ఉన్నారు, ఆడబిడ్డల ప్రాణాలు గాల్లో కలిసిపోతూ ఉన్నాయి, మహిళల ఆడబిడ్డల మానాలు పోతూ ఉండే పరిస్థితి. మరి మీరేం చేస్తూ ఉన్నారు అని నేను అడుగుతూ ఉన్నాను. లా అండ్ ఆర్డర్ అనేది ఈ రోజు ఎంత దారుణమైన పరిస్థితిలో ఉంది. మాట్లాడితే హోంమంత్రి, ఆవిడ ఒక మహిళ. గంజాయి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో రూపుమాపుతామని చెప్పారు. ఆమె నివాసం ఉంటున్న విశాఖపట్నంలో గంజాయి పండిస్తున్నారు. గంజాయి రవాణా ఆమె సొంత నియోజకవర్గం మీదుగా జరుగుతూ ఉంది. అలాగే డ్రగ్స్ తీసుకుంటే ఎక్కడ చూసినా ఈ కూటమి అధికారంలోకి వచ్చాక డ్రగ్స్ కనిపిస్తూ ఉండే పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారి నివాసం ఉంటున్న గుంటూరులో ఉంటున్నాయి డ్రగ్స్, హోంమంత్రి నివాసం ఉంటున్న విశాఖపట్నంలో ఉంటున్నాయి. ప్రతి దగ్గర డ్రగ్స్ విచ్చలవిడిగా దొరుకుతూ ఉండే పరిస్థితి. గంజాయి ఏకం ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గమైన కుప్పంలో కూడా పండిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. వీటిని మీరు అరికట్టకపోతే మహిళల మీద నేరాలు, ఘోరాలు ఎలా తగ్గుతాయి? అందుకనే ఈ రోజు తీసుకుంటే క్రైమ్ ఎగ్నిస్ట్ ఉమెన్ తీసుకుంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు నివాసం ఉంటున్న గుంటూరు జిల్లాలో 11% పెరిగింది 20 నెలల్లో. ఎంత దారుణం!
అదే జిల్లాలో ముఖ్యమంత్రి గారి కుమారుడు మంత్రి అయిన లోకేష్ గారు కూడా నివాసం ఉంటూ ఉన్నారు. 11% వాళ్ళున్న జిల్లాల్లోనే పెరుగుతూ ఉంటే ముఖ్యమంత్రి గారి నీడలోనే మహిళలకి రక్షణ లేకపోతే మహిళలు ఇంకెక్కడ బ్రతుకుతారు? హోంమంత్రి ఇన్ఛార్జిగా ఉన్న విజయనగరం జిల్లాలో కూడా పెరగడం జరిగింది. అలాగే పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి జిల్లాలో కూడా క్రైమ్ ఎగ్నిస్ట్ ఉమెన్ పెరిగితే ఇంక ఏంటి? ఈ రాష్ట్రం ఎటిపోతుంది? మహిళల రక్షణ ఎంత దారుణంగా మీరు గాలి కొదిలేస్తారా? మళ్ళీ ఏదో మహిళలకి రక్షించాము, మహిళలకి రక్షణగా ఉన్నామని ఏ విధంగా గొప్పలు చెప్పుకుంటారు? ఇలా మహిళల్ని మభ్య పెడుతూ ఉంటే మహిళలు నమ్మేస్తారా అని నేను అడుగుతూ ఉన్నాను. ఎన్నో హామీలు మహిళల కోసం ఇచ్చారు. ఆ రోజు సొగాలి ప్రీతి అనే ఆమెకి తీసుకుంటే దాన్నే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల అంశంగా తీసుకొని ఓదరగొట్టారు. 20 నెలలైనా కనీసం అపాయింట్మెంట్ కూడా ఆవిడికి ఇవ్వలేదు. ఆ తల్లికి, సొగాలి ప్రీతి తల్లికి. ఆ సొగాలి ప్రీతి కేసు ఏం చేశారు మీరు? మంత్రులు, ఎమ్మెల్యేలు, మంత్రుల దగ్గర పనిచేసే వాళ్ళు, ఎమ్మెల్యేలే మహిళల్ని ఈ రోజు వేధిస్తూ ఉంటే కనీస చర్యలు ఈ కూటమి ప్రభుత్వంలో తీసుకొని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఆ అరవ శ్రీధర్ అనే వ్యక్తి బాధితురాల గురించి మనం అన్ని మీడియాల్లో చూడడం జరిగింది. ఈ రోజు కూడా అతనికి అరెస్ట్ చేయలేదు. మీరు మహిళల్ని వేధించే వాళ్ళ మీద ఎటువంటి కఠిన చర్యలు తీసుకోకపోవడం వలన మహిళల్ని వేధించినా ఈ కూటమి పాలనలో ఎటువంటి శిక్ష ఉండదు అని ధైర్యంతో మరింతగా మహిళల్ని వేధించడం, హత్యలు చేయడం, అత్యాచారాలు చేయడం పెరిగిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. వీటన్నిటికీ కారణమైన గంజాయి, డ్రగ్స్, మద్యంని మీరు కంట్రోల్ చేయని పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. నిన్న చూసాం, లోకేష్ గారి నియోజకవర్గం తుమ్మపూడిలో మహిళలు అర్ధరాత్రి వరకు ధర్నా చేశారు. ఎందుకంటే తెలుగుదేశం కార్యకర్త ఆంజనేయులు అనే వ్యక్తి మహిళల ఫోటోలు తీసి ఫోన్లో ఉంచుకోవడం జరిగింది. ఒక మహిళను ఫోటో తీయడంతో పట్టుబడ్డాడు. ఆ ఫోటోలన్నీ డిలీట్ చేయాలి, అతను అరెస్ట్ చేయాలి అని చెప్పి అర్ధరాత్రి వరకు అక్కడ లోకేష్ గారి సొంత నియోజకవర్గంలో మహిళలు ధర్నా చేశారు. మరి మీరు ఏం చేస్తున్నారు? మీ నీడలో మహిళలకి రక్షణ ఎక్కడ ఉంది అనేసి నేను అడుగుతూ ఉన్నాను. మీరు ఏ అర్హత ఉందనేసి ఈ మహిళా దినోత్సవ వేడుకల్లో మీరు పాల్గొంటారు. ఈ విధంగా మహిళలకి ఇచ్చిన హామీలు అమలు చేయలేదు, మహిళలకి రక్షణ ఇవ్వలేకపోతూ ఉన్నారు. మీకు ఏ అర్హత ఉంది మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు అని చంద్రబాబు నాయుడు గారిని అడుగుతూ ఉన్నాను. మళ్ళీ ఇంకోటి ఏమంటారంటే,